ఏదైతే మేము గ్యాస్ ఇచ్చామని దానికి ప్రతికూలంగా ఇల్లు ఇచ్చాడని. ఇల్లు ఇవ్వడం ఏంటండి, అది గవర్నమెంట్ ఇల్లు. నేను ఆ మాట చెప్పాను. నేను అక్కడ ఉన్నానంటే గవర్నమెంట్ ఇల్లు కాబట్టి ఉన్నా. నేను ఫస్ట్ డేనే చెప్పాను, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్. ఎయిదర్ నువ్వు ఇచ్చినా నువ్వు ఇవ్వకపోయినా ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటా. ఇస్తే ల్యాండ్ పూలింగ్, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్. టెంపరీగా నేను ఉండాలి కాబట్టి, కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి కాబట్టి ఐఎమ్ స్టేయింగ్ దేర్. రేపు ఈ ఏరియా మొత్తం కట్టకు అవతలుండే ల్యాండ్ అంతా అన్ని కన్స్ట్రక్షన్స్ పోయి టూరిజం మిగతాటన్నీ వస్తాయి. మొత్తం మాస్టర్ ప్లాన్ లో కూడా మొన్న నోటిఫై చేశారు. గవర్నమెంట్ ఒక ఐఏఎస్ కమిటీ వేస్తే ఆ ఐఏఎస్ కమిటీ వెళ్ళి ఓనర్స్ తో మాట్లాడితే ఓనర్స్ అందరూ విల్లింగ్ తో లెటర్ ఇస్తే దానికి కలెక్టర్ ఒక లెటర్ కూడా ఇచ్చారు. ఆ కలెక్టర్ ఆ లెటర్ లో 2 బెడ్రూమ్ 9,000 రూపాయలు, 2.5 బెడ్రూమ్ 10,000 రూపాయలు, 3 బెడ్రూమ్ 12,000 రూపాయలు, దాన్ని ఒకటి 1000 అడుగులు, 1400 అడుగులు, 1250 అడుగులు, 1250 స్క్వేర్ ఫీటు, 1450 స్క్వేర్ ఫీటు, 1750 స్క్వేర్ ఫీట్ కి ఇచ్చిన అపార్ట్మెంట్ రేటు మాక్సిమం 12,000 రూపాయలు. చాలా మంచిది. అటువంటి టౌన్షిప్ కట్టినందుకు మేము ఆనందపడుతున్నాం. ఆ రూపాయి ఏది మాకు రాదు, గవర్నమెంట్ కి ఆల్రెడీ ఇచ్చేసాం. గవర్నమెంట్ కి మేము చెప్పింది ఏంటంటే, మీదే గవర్నమెంట్ కూలింగ్ లో తీసుకోండి, నాకు దానికి సంబంధమే లేదు. నేను గవర్నమెంట్ కూలింగ్ లో తీసుకుంటా, అన్ని బిల్డింగ్లు తీసుకుంటా అంటున్నారు. ఉండవల్లి పైన మాకు రైతులు ఒప్పుకోవట్లేదు. అంతే తప్పితే నాది నేను ఇచ్చేసాను గవర్నమెంట్ కి. నాకు అసలు ఏ రకమైన సంబంధం లేదు. అరే, ఒకవైపు చంద్రబాబు నాయుడు అది ప్రభుత్వం అన్నాడు, లింగమనేని రమేష్ గారేమో నాది కాదని అన్నాడు. ఇద్దరు కలిసి దోబూచులాడి ఎన్జిటి తీర్పులు, లోకాయుక్త తీర్పులు, గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి 2 నోటీసులు సమాధానాలు చెప్పకుండా అందరూ కూడా కుమ్మక్కై కాలయాపన చేసి, నాది కాదన్న ఆయన, ఇది ప్రభుత్వాంది అన్న ఆయన, ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు, లింగమనేని రమేష్ ఇద్దరు కూడా కలిసి ఈ రోజున మళ్ళా తిరిగి అది నా భవనం, నా మీద కక్ష కట్టారు అని చెప్పి చెప్పటం ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను లింగమనేని రమేష్ గారిని ఆట ఆడిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తాను.